ప్రైజ్ లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ ఈ ఉదయకాల సమయమున శుభాభివందనలు తెలియజేసుకుంటూ ఉన్నాను. ఈ దినం దేవుడు మనకిచ్చిన నూతనమైన వాగ్దానం, అది సామెతల గ్రంథము 24వ అధ్యాయము 16వ వచనం. నీతిమంతుడు 7 మార్లు పడినను తిరిగి లేచును, భక్తిహీనులు ఆపత్కాలమందు కూలుదురు. దేవుడు స్పష్టంగా తెలియజేస్తున్నాడు. నీతిమంతుడు ఎన్నిసార్లు పడిపోయినను తిరిగి లేవగలిగినటువంటి శక్తిని దేవుడిస్తాడు. ఆపత్కాలమందు భక్తిహీనులు కూలిపోతారు. ఎందుకంటే వారికి తిరిగి లేచే అధికారాన్ని దేవుడివ్వడు. దేవుడే స్పష్టంగా మాట్లాడుతున్నాడు. మరి ఆ నీతిమంతులు దేవునిలో ఉండగలిగితే, దేవునిలో ఉండగలిగి ఆ నీతి మార్గంలో నడవగలిగినట్లయితే వాడు ఎన్నిసార్లు పడిపోయినా తిరిగి లేస్తారు. మరి నీతిమంతులు మనం చెప్పుకుంటూ, యథార్థవంతులు మనం చెప్పుకుంటూ, భక్తిహీనతతో ఏ దినమైతే ఈ లోకంలో బ్రతుకుతామో హఠాత్తుగా ఈ లోకంలో వారు కూలిపోతారు. వారు భక్తిహీనులతో సమానమని దేవుడు అంటున్నాడు. మరి ఈ రీతిగా ఉన్నామా? మరి భక్తిహీనులుగా ఉందామా, నీతిమంతులుగా ఉందామో ఒక్కసారి ఆలోచించుకోవాలి. ప్రతి విశ్వాసి కూడా గ్రహించాల్సిన విషయం కనుక మరి నీతిమంతులుగా మనం ఏ దినమైనా ఉందామనుకుంటే అందరూ ప్రార్థనలో ఏకీభవించాలని ప్రభు పేరిట మనవి చేసుకుంటున్నాను. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, కృపా కనికరములు కలిగిన నా దేవ, మీ యొక్క పాదములకు 80 వందనములు, కోటాను కోట్ల కృతజ్ఞత స్తుతి స్తోత్ర అర్పణలు సమర్పించుకుంటూ ఉన్నాం. ప్రభా, ఈ యొక్క నూతనమైన దినమున నూతనమైన వాగ్దానం చేత మమ్మల్ని అందరినీ కూడా మీరు నడిపిస్తున్నందుకు వందనాలు చెల్లించుకుంటూ, ప్రభా, ఛానల్ వీక్షించున్న ప్రతి బిడ్డను మీ చేతులకు అప్పగించుకుంటున్నా. నన్ను నేను మిక్కిలిగా తగ్గించుకుని యేసు నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను మా తండ్రి. ఆమేన్.